గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడులో మనకు బ్యానర్ ఐటంగా మరోసారి పాక్ను ఓడించాలి, ప్రధాని మోదీ ఇందిరను ఆదర్శంగా తీసుకోవాలి, పహల్గామ్ ఉగ్రదాడి హేయమైన చర్య అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. పహల్గాంలో పర్యాటకులపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన పాశవిక దాడిని ఖండిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకొని మరోసారి పాకిస్తాన్ను ఓడించాలని, పీఓకేని భారత్లో కలపాలని ప్రధాని మోదీకి సూచించారు. ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి నివాళిగా, బాధితులకు సంతాప సూచకంగా హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు నిన్న కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఆ వార్తనే ఇక్కడ టాప్ ఐటంగా మీరు చూడొచ్చు. ఇక రైట్ సైడ్ కనుక చూసినట్లయితే సింధు నుంచి చుక్క నీరు పోనివ్వం అంటూ వార్తను చూడొచ్చు. అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేస్తూ పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ మధ్య పూర్తిగా క్షీణించిన దౌత్య సంబంధాలు రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్నాయి. సింధు జలాల నుంచి చుక్క నీరు కూడా పాక్ భూభాగానికి వెళ్లనివ్వరాదని నిర్ణయించిన భారత ప్రభుత్వం ఆ దేశ ప్రజలకు జారీ చేసే 14 రకాల వీసాలను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. పాక్ జాతీయులను గుర్తించి పంపించేయండి, గడువు తర్వాత ఒక్కరూ మన దేశంలో ఉండరాదు, రాష్ట్రాల ముఖ్యమంత్రులతో టెలికాన్ఫరెన్స్లో అమిత్ షా. ఇక లెఫ్ట్లో కనుక చూసినట్లయితే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్తో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల పునరుద్ధరణకు సంబంధించి ఎన్డీఎస్ఏ చేసినటువంటి సిఫార్సులపై మంత్రివర్గంలో చర్చించిన తర్వాత ముందుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. 3 బ్యారేజ్ల డిజైన్లను పునః పరిశీలించడంతో పాటు జియోటెక్నికల్, హైడ్రలాజికల్, హైడ్రాలిక్, స్ట్రక్చరల్ అంశాల్లో లోపాలను గుర్తించాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తుది నివేదిక పేర్కొంది. సో ఈ వార్తనే కాళేశ్వరం కార్యాచరణ పెద్దదే అంటూ 3 బ్యారేజ్లపైన మదింపు చేయాల్సిందే, పునరుద్ధరణకు భారీ ప్రక్రియ ఉంది అంటూ ఈ వార్తనిచ్చారు. భూముల చిక్కులకు చెక్ అంటూ పైలట్ మండలాల్లో 30% సాదా బైనామా సమస్యలు. ఏదైతే భూభారతికి సంబంధించి పైలట్ ప్రాజెక్టుగా 3 మండలాలలో ప్రస్తుతం అయితే చేస్తున్నటువంటి ఉంది కదా, సో దానికి సంబంధించి ఇస్తూ పైలట్ మండలాల్లో 30% సాదా బైనామీల సమస్యలు. జూన్ 2 లోపు ఆ మండలాల్లో సమస్యలు తీర్చేస్తాం. జూన్ 2, ఆగస్టు 15 మధ్య రెవెన్యూ సదస్సులుంటాయి. ఈనాడుకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించిన విషయాలను ఇక్కడ హైలైట్ చేశారు. ఇక అభివృద్ధి సంక్షేమాన్ని ప్రపంచానికి చాటి చెప్పాం. భారత్ సమ్మిట్లో తెలంగాణకు పెట్టుబడులను ఆహ్వానించాం. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. చుక్క నీరు పోనివ్వం అంటూ పాకిస్తాన్కు సింధు జలాలకు సంబంధించి చుక్క నీరు పోనివ్వమన్నదే ఈ వార్త. సింధు జలాలను మళ్లించే యత్నాలను యుద్ధ చర్యగా భావిస్తామంటూ పాక్ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఉగ్రవాదానికి ఊతమిస్తున్న దాయాది దేశానికి మన గడ్డ మీద నుంచి ఒక్క చుక్క నీరు కూడా వెళ్లకుండా చూసే పూచీ తమదని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తేల్చి చెప్పారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించిన విషయం మనకు తెలిసిందే కదా. ఇక పాక్ గుణపాఠం ఖాయం, స్థలం, సమయం ఖరారు చేయడమే మిగిలింది. సింధు జలాల ఒప్పందం రద్దుతో పాక్ పంజాబ్లో నీరుండదు. 3 యుద్ధాలు జరిగినా తీసుకోని కీలక నిర్ణయం ఇది. జమ్మూ కాశ్మీర్ మాజీ డీజీపీ రాజేంద్ర కుమార్ చెప్పినటువంటి విషయాలను ఇక్కడ హైలైట్ చేశారు. ఈసారి గుణపాఠం చెప్పడం అయితే ఖాయమన్నటువంటి లైన్తో. ఇక పాకిస్తానీలను వెనక్కు పంపండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అమిత్ షా ఫోన్. దేశ భద్రత రీత్యా రాష్ట్రం తీసుకోవాల్సిన చర్యల్ని వివరించిన కేంద్ర హోంమంత్రి. ఒక్క పాకిస్తానీ కూడా ఉండొద్దు, అన్ని రాష్ట్రాల సీఎంలకు స్పష్టం చేసిన అమిత్ షా. హైదరాబాద్లో 208 మంది పాకిస్తానీలు, రాష్ట్రం నుంచి తక్షణం వెళ్లిపోవాలి డీజీపీ. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. ఓరుగల్లులో గులాబీ హోరే అంటూ బీఆర్ఎస్ రజతోత్సవానికి సంబంధించి వార్తను ఇస్తూ కథనాన్నిచ్చారు. వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో ఈ నెల 27న
పండుగల బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహించి చరిత్ర సృష్టిస్తాం. సభ కోసం కనీ విని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశాము. తెలంగాణ ఇంటి పార్టీ నిర్వహిస్తున్న జనజాతరకు పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలు హాజరై విజయవంతం చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చిన విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ పయనమవుతున్న పల్లె పట్నం కనీ విని ఎరుగని రీతిలో రజతోత్సవ సభ దశ దిశ చూపించేలా కేసీఆర్ సందేశం. 1300 ఎకరాల్లో ఏర్పాట్లు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల 30 నిమిషాల వరకు సభ. 1500 మంది వాలంటీర్లు, 3000 బస్సులు అందుబాటులో, 25 టోయింగ్ వెహికల్స్, 10 లక్షల వాటర్ బాటిళ్లు, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు రెడీ. మొత్తానికి రేపటి సభకు సర్వం సిద్ధమైందనేదే ఈ వార్త. నెక్స్ట్ ఏపీ వార్తా విశేషాలు చూద్దాం. ఈనాడు అక్షయ పాత్ర అమరావతి అంటూ ప్రధానికి వివరించిన సీఎం చంద్రబాబు. పునఃప్రారంభానికి రావాలని మోదీకి ఆహ్వానం. రాజధాని నిర్మాణంపై ప్రజెంటేషన్. తన ఆలోచనలను పంచుకున్న ప్రధాని. పచ్చదనం విస్తరణకు పెద్దపీట వేయాలని సూచన. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తామన్న సీఎం. ఉగ్రవాద నిర్మూలనకు చర్యలకు సంపూర్ణ మద్దతు. సింధు నుంచి చుక్క నీరు పోనీయం. పాక్ జాతీయులను గుర్తించి పంపించేయండి. గడువు తర్వాత ఒక్కరూ మన దేశంలో ఉండకూడదు. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో టెలికాన్ఫరెన్స్లో అమిత్ షా. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇటు పాకిస్తాన్కు చుక్క నీరు పోనివ్వం అని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ వార్తనిచ్చారు. అదే టాప్ ఐటమ్. ఇక నెక్స్ట్ వచ్చేసి అమరావతిలో మరో అధ్యాయం. 2న పనుల పునరుద్ధరణ ప్రారంభానికి రండి. ప్రధాని మోదీకి చంద్రబాబు ఆహ్వానం. మరోవైపు కబ్జాల పునాదిపై సజ్జల సామ్రాజ్యం అంటూ 63 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణ. రిజర్వ్ ఫారెస్ట్, రెవెన్యూ భూములు తేల్చిన యంత్రాంగం. ప్రభుత్వానికి నివేదిక. నెక్స్ట్ సాక్షి. మనకి ఇక్కడ అవినీతి ఐకానిక్ అంటూ అమాంతం పెరిగిన 5 ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయం అంటూ బ్యానర్ ఐటంగా వార్తనిచ్చింది. ఐకానిక్ టవర్ల వ్యయం అమాంతం పెంచడంతో అందులో అవినీతికి పాల్పడే కుట్ర ఇది అంటూ వార్తను హైలైట్ చేసింది సాక్షి. ఇదే బ్యానర్ ఐటమ్ ఇక్కడ. ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.